సామెత 11:28 నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి నొందుదురు. ఒక మొద్దు నుండి వచ్చేది చిగురాకు. చిగురు వచ్చిందన్నప్పుడు ఆ చెట్టు బతుకుతుంది అని నమ్ముతాం. పడిపోయిన చెట్టు కానీ, తుఫాను వల్ల కావచ్చు, కొట్టబడినప్పుడు కానీ, పడగొట్టబడినటువంటి చెట్టు మొదట్లో అది ఒక మొద్దులాగా ఎండిపోతూ ఉంటుంది. అందరూ అనుకుంటారు ఈ చెట్టు ఎండిపోతుంది, ఈ చెట్టు ఇక ఉండదని. కానీ సడన్గా కొద్ది రోజుల తర్వాత అటుగా వెళ్తే చిగురు కనిపిస్తుంది. అప్పుడు మనం అనుకుంటాం, అరే చిగురు వచ్చింది కదా, ఇది బతుకుతుందా అని చెప్పని. ఆ చిగురు అలా వచ్చి రోజు రోజుకి దినదినము ఎదిగి వర్ధిల్లి మహావృక్షంగా మారిపోతుంది. ఆ చిగురాకులో ఉన్నటువంటి శక్తి అలాంటిది. అలాగే నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి నొందుదురు. వారు మొదటిగా చిన్నగా కనబడినా కొద్దిగా కనిపించిన వారు మహా అభివృద్ధిలోకి వెళ్తారు. ఈరోజు వాక్యం వింటూ ప్రార్థిస్తున్న సహోదర సహోదరి, మీ జీవితాలను ప్రభు చిగురాకు వలె వర్ధిల్లి చేయునుగాక. నోవాహు నీతిమంతులుగా జీవించును గనుక అతను చిగురాకు వలె ఎలా వర్ధిల్లాడు మీ అందరికీ తెలుసు. ఇప్పుడు ప్రపంచంలో ఉన్న మానవ జాతి అంతా ఆదాము నుండి వచ్చిన వాళ్ళు కాకుండా నోవా నుండి వచ్చిన వారు జీవిస్తున్నారు భూమి మీద. అంటే అన్ని దేశాల వారు నోవా కుటుంబం నుండే వచ్చారా? అవును. ఆ రోజు మానవ జాతి మొత్తం నాశనం అయిపోయింది. ఎందుకంటే అందరూ పాపాలు, అపవిత్రత, వాక్య విరుద్ధమైన పనులు, దేవుడు ఏదైతే వద్దన్నాడో దాన్ని చేస్తూ వచ్చారు. పూర్తిగా అపవిత్రతను ప్రేమించారు, అంధకార క్రియలను ప్రేమించారు. వాళ్ళ హృదయంలో ఉన్న ఆలోచనలు అన్నీ పాడైపోయాయట. ఆ సమయంలో దేవుడు అంటాడు, ఎవరైనా ఒక్కడైనా ఉంటాడా నీతిపరుడని. దేవుని దృష్టి కనబడ్డాడు ఒక్కతను, అతనే నోవా. ఈ ఒక్కతన్ని దేవుడు తీసుకొని అతను నీతిమంతుడు కనుక అతన్ని చిగురును వ్యాపింపజేశాడు ప్రపంచం అంతటికి. మిగిలిన వారందరూ తుడిచివేయబడ్డారు. అందరికి అవకాశం ఇచ్చాడు, వాక్యం చెప్పాడు, చెప్పించాడు. కానీ ఎవరు వాక్యానికి లోబడలా. అందరూ హేళన చేశారు, దేవుని మాటని హేళన చేశారు, దేవుని వాక్యాన్ని హేళన చేశారు. వరదలు వస్తాయా, తుఫాన్ వస్తుందా, నీళ్ళు వస్తాయా, సునామీ వస్తుందా అని ఎగతాళి చేస్తూ ఇదంతా ఒకటిదే, మీరు మాట్లాడే మాటలు ఏవి కూడా జరగవని. ఈ రోజులు కూడా అంతే అంటున్నారు. యేసు ప్రభు వస్తారా, సూర్యుడు చీకటిగా మారుతాడా, చంద్రుడు రక్తవర్ణంగా మారుతాడా, నక్షత్రాలు రాలుతాయా అని ఎగతాళి చేస్తున్నారు. కానీ ఒకరోజు అది జరగబోతున్న విషయాన్ని అందరూ చూస్తారు. ఎవరైతే హేళన చేశారో నోవా కాలంలో వారందరూ కూడా చూడగలిగారు. భయంకరమైన ప్రళయం వారిని కొట్టుకొని పోయేలా చేసింది హేళన చేసిన వారు. కానీ భక్తి కలిగిన దేవుని దృష్టికి నీతిమంతులుగా ఉన్న నోవా ఇప్పటి వరకు కూడా ఆయన సంతానం చిగురిస్తూనే ఉంది. నేడు ప్రపంచంలో మానవులు ఉన్నారంటే నోవా సంతానం ఎప్పుడైనా. అలాగే లేఖనాల్లో దేవుని యందు భయభక్తి కలిగి చెడుతనమును విసర్జించినటువంటి వాడు మరి యోబు. ఇతని జీవితంలో కూడా అన్ని పోగొట్టుకున్న చిగురాకు వలె చిన్న కొద్ది ప్రాణం మాత్రమే ఉంది. రోగాలతో, బాధలతో, సమస్యలతో కృంగిపోయాడు. అంటే నీతిమంతులకి బాధలు రావని కాదు, వస్తాయి, కానీ వాటిని జయించగలుగుతారు. మొద్దు అయిపోయాడు, ఇక లేడు, ఇతని జీవితం ఇక అయిపోయింది అనుకున్నారు. కానీ ఆ చిన్న స్థితి నుండి, ఆ దిగజారని స్థితి నుండి, మరణ పడక మీద నుండి అతని దేవుడు లేవనెత్తి చిగురాకు వలె మహావృక్షంగా అతను రెండంతలుగా దీవించబడి ఆ రోజుల్లో ఉన్నటువంటి దేశాల్లో అతను గొప్ప ఘనతగా దేవుడు అతన్ని వాడుకుని హెచ్చించాడు. యెహెజ్కేలు ప్రవక్త దానియేలు గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. దానియేలు అనే ప్రవక్త ఉండేవాడు. ఆ ప్రవక్త మంచి పరిశుద్ధంగా జీవించాడు, నీతిమంతునిగా బ్రతికాడు, భక్తునిగా బ్రతికాడని యెహెజ్కేలు గ్రంథంలో 14:14 సాక్ష్యం ఇస్తున్నాడు దానియేలు గురించి. మీ ప్రార్థన ప్రభు ఆలకిస్తాడు, మీ నివాస స్థలాన్ని దీవిస్తాడు, మీ సంతాన పక్షంగా ప్రభు ఉంటాడు, మీ కుటుంబాన్ని వర్ధిల్ల చేసి ఆయన సాక్షులుగా మిమ్మల్ని వాడుకొనుగాక. గాడ్ బ్లెస్ యూ. షల్ వి ప్రే. మన కర్మలు ప్రభు వైపు ప్రార్థన చేసుకుందాం. నీతిమంతులు ఎవరైతే ఉన్నారో వారిని కాపాడుతానన్నావు, దీవిస్తానన్నావు, ఆశీర్వదిస్తానన్నావు. ఈ ప్రార్థనలో మొరపెట్టుచుండగా నీ ప్రజలందరూ కూడా నీ యందు విశ్వాసం ఉంచడం వల్ల నీతిమంతులుగా తీర్పు తెచ్చబడిన వారై దేవుని యందు భయభక్తి కలిగిన వారుగా మేము ఎక్కడున్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ ఉద్యోగంలో, వ్యాపారంలో, సేవా పరిచర్యలో, మిషనరీ వర్క్స్లో ఎక్కడున్నా నీ యందు విశ్వాసం ఉంచిన మమ్మలను నీతిమంతులుగా మీరు తీర్పు తీర్చారు నాయన. ఈ రాత్రి నెమ్మదితో పండుకొని సురక్షితంగా కాపాడబడినట్లుగా నీ అగ్ని కంచి వేసి మమ్మల్ని కాపాడండి. మీ చిత్తములో కొనసాగే కృప అందరికీ దయచేయమని యేసుక్రీస్తు ప్రశస్త నామములో వీరందరికీ చక్కని నిద్ర దయచేసి తెల్లవారు లేచి కృపను మాకిమ్మని క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నామా పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. ఈ వాగ్దానాన్ని మీతోనే ఉంచుకోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అనేకులు ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని తెలియపరచండి. సబ్స్క్రైబ్ చేయని వారు కూడా సబ్స్క్రైబ్ చేయండి. గుడ్ నైట్. గాడ్ బ్లెస్ యూ.